సో హలో గైస్ అందరికీ, ఇది వచ్చి న్యూ హ్యూండై వెన్యూ ఫేస్ లిఫ్ట్ అనమాట. కీ అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది. కొంచెం కొత్త లుక్ అయితే వచ్చింది, కొత్త చేంజెస్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్. ఒకసారి హెడ్ లైట్స్ అవి ఆన్ చేసి చూపిస్తుంది. కొత్త లుక్ అయితే వచ్చింది. ఫుల్ చాలా చేంజెస్ అయితే చేశారు. మొత్తం ఫేస్ లిఫ్ట్ ఇది కొత్తది. సో ఇది వచ్చేసి డిఆర్ఎల్స్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదే హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ రెండు కలిపి ఇందులో ఇచ్చారు. త్రో బాగుంది. మొత్తం ఎల్ఈడి లైట్స్ మొత్తం అన్నీ. ఇది వచ్చి కనెక్టెడ్ డిఆర్ఎల్స్, మొత్తం కనెక్ట్ అవుద్ది. ఇండికేటర్స్ అయితే ఇది కూడా డిఆర్ఎల్. అండ్ నెక్స్ట్ ఇది పెట్రోల్ టాప్ ఎండ్లోని అలాయ్స్ అయితే ఇలాగ వస్తుంది. టాప్ ఎండ్ ఇది R15 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే వేస్తున్నారు. బ్యాక్ కూడా R15 ఇంచెస్. ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఇక్కడ వెన్యూ అని చెప్పి లోపల ఇచ్చారు. ఇది టెక్స్ట్ కూడా లోపల ఉంది. కనెక్టెడ్ టైల్ ల్యాంప్ యాక్చువల్లీ ఇది కూడా. మరి పెట్రోల్లోని ఇస్తున్నారో లేదో తెలియదు. డీజిల్ టాప్ ఎండ్ అయితే మాత్రం ఇది కనెక్టెడ్ టైల్ ల్యాంప్ వస్తుంది. ఒకసారి బూట్ చెక్ చేద్దాం. ఇది వచ్చేసి బూట్ స్పేస్. చాలా ప్లేస్ అయితే ఉంది మనకి ప్లేస్ చేసుకోవడానికి. సరిపోద్ది యాక్చువల్లీ. ఒక 2 లార్జ్ బ్యాగ్స్ స్మాల్ బ్యాగ్ అయితే ఈజీగా సరిపోద్ది. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్గా క్లోజ్ చేసుకోవడమే, బటన్ అయితే ఉండదు. అండ్ రేర్ కెమెరా వచ్చేసి ఇక్కడైతే ఇచ్చారు. ఇండికేటర్స్ వచ్చేసి కిందన ఇచ్చారు, ఏంటో డిఫరెంట్గా కిందన ఇచ్చారు. ఇక్కడ ఇచ్చేవారు ఇంతకుముందు, ఇప్పుడు కిందన ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రివర్స్ లైట్ అయితే ఫుల్ డౌన్ ఇక్కడ ఇచ్చారు రివర్స్ లైట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఈ బంపర్ గ్రిల్ మొత్తం అన్నీ చేంజ్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డోర్ హ్యాండిల్స్ నార్మల్గానే ఉన్నాయి, డోర్ హ్యాండిల్స్ చేంజ్ లేదు. ఇక్కడ డ్రైవర్ సైడ్ అయితే రిక్వెస్ట్ సెన్సర్ ఉంది. ఒకసారి ఇంటీరియర్లోకి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేసి కొత్త హ్యూండై వెన్యూ తాలూకు ఇంటీరియర్ అయితే ఎలా ఉంది. మొత్తం స్టీరింగ్ వీల్, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఈ మొత్తం అన్నీ చేంజ్ అయిపోయి చాలా ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడైతే వెన్యూ అని చెప్పి టెక్స్ట్ ఉంది. నెక్స్ట్ ఏసీ వెంట్స్ షేప్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది వచ్చే సాఫ్ట్ టచ్ అయితే కాదు, ప్లాస్టికే అంతానా, హార్డ్ ప్లాస్టిక్. ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్. అండ్ నెక్స్ట్ హ్యూండై లోగో అయితే తీసేశారు వీళ్ళు. హ్యూండై ఎలక్ట్రిక్ క్రేటా వచ్చింది. ఈవీలో అయితే ఏ స్టీరింగ్ అయితే ఇచ్చారో అలాగే ఇచ్చారు. వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. చాలా స్మూత్గా ఉంది గేర్ బాక్స్ మాత్రం. పట్టుకోవడానికి కూడా మంచి గ్రిప్ ఉంది. షేప్ మార్చారు కదా, చాలా బాగుంది ఈ షేప్ కూడా. అండ్ 5 గేర్స్ ఉంటాయి పెట్రోల్లో. డీజిల్కి వచ్చేసరికి 6 గేర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పార్కింగ్ కెమెరా. ఈ బటన్ నొక్కితే కెమెరా ఇక్కడ ఓపెన్ అవుద్ది. చాలా క్లారిటీ చాలా బాగుంది. ఒకసారి ఇంజన్ ఆన్ చేసి మీకు చూపిస్తాను. స్టీరింగ్ అయితే మాత్రం బటర్ లైట్, అసలు చాలా లైట్ వెయిట్. చూడండి, సింగిల్ ఫింగర్తో అయితే నేను చాలా ఈజీగా టర్న్ చేయగలుగుతున్నాను, అంత బాగుంది. అండ్ గైడ్ లైన్స్ వస్తుంది. స్టీరింగ్ ఎట్ సైడ్ తిప్పితే అటు సైడ్ చేంజ్ అవుద్ది, బాగుంది. అండ్ హార్న్ కూడా చేంజ్ చేశారు. హార్న్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. హార్న్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏసీ. ఇది వాల్యూమ్ కంట్రోల్స్. సారీ, ఇది వాల్యూమ్ కాదు, ఇది సెట్టింగ్స్కి ఇచ్చారు వీళ్ళు ఇక్కడ మార్చుకోవడానికి.
అండ్ నెక్స్ట్ ఇది మీడియా అండ్ ఇది హజార్డ్ ల్యాంప్, ఇది మ్యాప్, ఇన్బిల్ట్ ఆఫ్లైన్ మ్యాప్స్ ఉంటాయి కదా అది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఏసీ కంట్రోల్స్ ఇవన్నీనా. ఇది రేర్ డిఫాగర్, ఇది ఫ్రంట్ డిఫాగర్, ఇది ఏసీ ఫ్రంట్ ఫేసా లేకపోతే ఫూట్కా లేకపోతే ఏంటనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అయితే ఇచ్చారు ఏసీ, ఆటో క్లైమేట్ ఏసీ అయితే ఉన్నది. ఒకసారి ఏసీ పర్ఫార్మెన్స్ చూద్దాం ఎలా ఉన్నదో. షేప్ అయితే బాగుంది, ఏసీ వెంట్స్ కూడా కొత్త షేప్ అయితే ఇచ్చారు, చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మిర్రర్ సెట్టింగ్. మిర్రర్ కూడా చాలా వైడ్గా ఉంది, వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా వైడ్గా ఉంది మిర్రర్ కూడా. చూడండి ఇక్కడ నుండి ఇది లెఫ్ట్ రైట్ మిర్రర్ అని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ మిర్రర్ సెట్ చేశాను చూడండి. దీని ద్వారా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లాక్ అండ్ అన్లాక్ బటన్. ఇది వచ్చేసరికి 1 టచ్ అప్ అండ్ డౌన్ ఉన్నది. ఈ డ్రైవర్ సైడ్ అన్ని సైడ్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. అన్ని సైడ్స్ అయితే లేదు, ఓన్లీ డ్రైవర్ సైడ్ అయితే ఉంది 1 టచ్ అప్ అండ్ డౌన్. టాప్ ఎండ్కి వచ్చేసరికి మనకి బోస్ ఆడియో సిస్టమ్స్ అయితే ఇస్తారు. మరి ఇది ఇందులో అయితే బోస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే లేదు. ఈ వేరియంట్ ఏంటి అండ్ నెక్స్ట్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మీకు టెక్స్ట్ రూపంలో అక్కడ వీడియో దగ్గర మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసరికి టెంపరేచర్కి అయితే ఫిజికల్ బటన్ ఇచ్చారు. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది ఫిజికల్ బటన్తో అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్, హై స్పీడ్. యాక్చువల్లీ ఈ రెండింటికి ఫిజికల్ బటన్స్ ఇవ్వడం బాగుంటుంది, యాక్చువల్లీ ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా వైర్లెస్ ఛార్జింగ్ది ఆన్ చేయడానికి ఇది బటన్ అనమాట. ఇక్కడ మొబైల్ పెట్టి బటన్ నొక్కితే ఇక్కడ ఛార్జింగ్ ఆన్ అవుద్ది. అండ్ టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ 180 వాట్స్ది. ఇది వచ్చేసరికి ఇక్కడ కప్ హోల్డర్స్ ప్లేస్ అయితే ఇచ్చారు. అండ్ టాప్ వేరియంట్లో ఇక్కడ చాలా బటన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు టాప్ వేరియంట్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి లెదర్ అపర్ తోని స్టోరేజ్ స్పేస్ అయితే వస్తుంది. సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ బోనెట్ కూడా విజిబుల్ అవుతుంది మీకు. మొత్తం ఒక ఎస్యూవి ఫీల్ అయితే వస్తుంది ఈ సెగ్మెంట్లో వెన్యూ. అండ్ 12 ఇంచెస్ మొత్తం. ఇది 2 స్క్రీన్స్ అయితే ఇచ్చారు, ఇది ఇది. అండ్ స్క్రీన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నది స్క్రీన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది ఆర్పిఎం మీటర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చే స్పీడో మీటర్. ఓకే, ఇది ఆర్పిఎం. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా డోర్ ఓపెన్ చేసి ఉన్నా, ఇప్పుడు బ్యాక్ సైడ్ డిక్కీ అయితే ఓపెన్లో ఉండిపోయింది, సో అది చూపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డోర్ ఇక్కడ నేను తీసి వదిలిస్తాను, ఇలా చూపిస్తుంది. సో మొత్తం అన్నీ ఇక్కడ మీకు స్క్రీన్లోనే చూపిస్తుంది, ఎలాంటి ఇష్యూ ఉన్నా ఏదున్నా. నెక్స్ట్ దానిలో ఫీచర్స్ కూడా నేను మీకు చెప్తాను ఇంకా ఏటేటి ఉన్నాయి అన్నది. ఇది వచ్చేసరికి హెడ్లైట్ కంట్రోల్స్, సారీ ఇది వచ్చేసరికి మీకు వైపర్ కంట్రోల్స్, రేర్ కూడా ఉన్నది వైపర్. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఇది వచ్చేసరికి వాటి సెట్టింగ్స్ హై, లో అండ్ బ్యాక్ సైడ్ వైపర్స్కి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మన హెడ్లైట్ కంట్రోల్స్, ఇవి ఆటో హెడ్లైట్స్, హై బీమ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ వేరియంట్లో 360 డిగ్రీస్ కెమెరా అయితే లేదు, టాప్ వేరియంట్లో అయితే 360 డిగ్రీ కెమెరా ఉంది. ఒకసారి రేర్ స్పేస్కి వెళ్దాం. ఇప్పుడు ఇదైతే నా హైట్కి తగ్గట్టు నేను అడ్జస్ట్ చేసుకున్నా, ఫుల్ బ్యాక్ అయితే పెట్టాను నా సీట్. ఒకసారి బ్యాక్ సైడ్ స్పేస్ ఎంత ఉన్నదో 6 feet వాళ్ళు ఫ్రంట్కి వచ్చింటే బ్యాక్ సైడ్ వాళ్ళకి ఎలా ఉన్నది ప్లేస్ అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం రేర్ సీట్స్కి అయితే వద్దాం, స్టోరేజ్ ఎలా ఉన్నది ఏంటన్నది చెక్ చేద్దాం ఒకసారి. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు షేప్. సో ఫుల్ బ్యాక్ ఉంది ఫ్రంట్ సీట్, అయినా కూడా నాకు ఎంత ప్లేస్ అయితే ఉన్నది. ఫ్రంట్ 6 అండ్ బ్యాక్ కూడా 6 feet వాళ్ళు కూర్చుంటే ఎంత కంఫర్ట్గా ఉంది. ఈ వేరియంట్లో అయితే అడ్జస్టబుల్ హెడ్ రైట్స్ అయితే ఇవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఆర్మ్ రెస్ట్ కూడా లేదు. అండ్ ఏసీ రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు.
అండ్ 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చిన్న స్పేస్ ఉంది అంతే. నెక్స్ట్ ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ ఉంది. నెక్స్ట్ అక్కడ అంతే. నెక్స్ట్ ఇవి కూడా ఇచ్చారు మనకి, బాగుంది ఇది కూడా, మంచి యూస్ఫుల్ ఇది కూడా. సో ఇది టోటల్గా ఇంటీరియర్ అండ్ డాష్ బోర్డ్ ఇలా ఉన్నది కొత్త ఫేస్ లిఫ్ట్ తాలూకు వెన్యూది. ఇప్పుడు అక్కడే ఓల్డ్ వెన్యూ తాలూకు ఫేస్ లిఫ్ట్ ఓల్డ్ వెన్యూ ఉన్నది. సో దాని ఇంటీరియర్కి దీని ఇంటీరియర్కి ఏంటి చేంజెస్ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు, కొత్తది పాతది వెన్యూకి. వెన్యూ తాలూకా ఫ్రంట్ మొత్తం అంతా ఎలా ఉంది ఇప్పుడు. సో ఇది వచ్చేసరికి ఓల్డ్, ఇప్పుడు ఈ ఫేస్ లిఫ్ట్కి రాకముందు వరకు ఎలా ఉండేది వెన్యూ డిజైన్. అండ్ నెక్స్ట్ ఇంటీరియర్కి వచ్చేసరికి సో ఓల్డ్ వెన్యూ తాలూకా ఇంటీరియర్ అండ్ నెక్స్ట్ డాష్ బోర్డ్ ఎలాగుందో ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. దీనికి దానికి మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఎంత ఉందో. ఇది వచ్చేసరికి కంప్లీట్ డాష్ బోర్డ్ పాత వెన్యూది ఎలా ఉన్నది, స్టీరింగ్ వీల్ అండ్ నెక్స్ట్ ఇది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనగా స్క్రీన్ మొత్తం అన్ని చేంజ్ చేస్తారు. చాలా బాగుంది. కొత్త వెన్యూలో చేంజెస్ అయితే చాలా చేశారు. నేను మీకు డీజిల్ టాప్ అండ్ వేరియంట్లో కూడా ఏంటేంటి కొత్త ఫీచర్స్ యాడ్ అవుతున్నాయో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇందాకలా మీరు చూసింది HX6 వేరియంట్. ఇది వచ్చేసరికి హ్యూండై వెన్యూ పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్. కీ వచ్చేసరికి ఎలా ఉన్నది. నెక్స్ట్ ఇది హోల్డ్ చేస్తే బ్యాక్ సైడ్ డిక్కీ అన్నది అన్లాక్ అవుద్ది. ఆటోమేటిక్ ఓపెనింగ్ కాదు, జస్ట్ అన్లాక్ అవుద్ది. ఇప్పుడు దీని లోపల ఇంటీరియర్ అండ్ నెక్స్ట్ ఫీచర్స్ ఏంటో యాడ్ చేసే టాప్ ఎండ్లో నేను మీకు చూపిస్తాను. కంటిన్యూ డిఆర్ఎల్స్ ఇందులోనైతే మీకు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది ఇందులో. నెక్స్ట్ ఇక్కడ ఒక కెమెరా అండ్ రిక్వెస్ట్ సెన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ వేరియంట్లో మీకు సో టాప్ ఎండ్లో R60 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి, అపోలో టైర్స్. అండ్ నెక్స్ట్ రేర్ నుండి అయితే ఇలా ఉన్నది. నేను మీకు ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను రేర్ ఎలా ఉన్నది ఏంటన్నది. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇంటీరియర్లోకి అయితే వెళ్దాం. అండ్ ఈ టాప్ వేరియంట్లో వచ్చేసరికి మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ వస్తున్నాయి. రిక్లైనింగ్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు అసలు ఇది లేదు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్, ఇప్పుడే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ సో ఇది కంప్లీట్ ఇంటీరియర్ టాప్ అండ్ది పెట్రోల్ వేరియంట్ చూపిస్తున్నాను నేను మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అండ్ వైట్ ప్లస్ ఈ లెదర్ ట్రీట్మెంట్ అయితే ఉంది, చాలా ప్రీమియంగా ఉంది చూడడానికి. ఇక్కడ లెదర్ లేదు, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే లెదర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది కూడా లెదర్ అపోస్ట్రేట్ ఆర్మ్ రెస్ట్ విత్ స్పేస్. సో ఇది వచ్చేసరికి 7 స్పీడ్ DCT గేర్ బాక్స్ అయితే ఉంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ అయితే కాదు ఈ గేర్ బాక్స్. స్మూత్గా వెళ్ళే వాళ్ళకైతే ఈ గేర్ బాక్స్ చాలా బాగుంటుంది, మైలేజ్ బాగా తీస్తుంది. ప్లస్ అసలు మీకు వైబ్రేషన్ కానీ గేర్ స్టక్ అవ్వడం కానీ గేర్ వేసేటప్పుడు కూడా ఏం తెలియదు, స్మూత్గా అయితే మీకు ఉంటుంది ఎక్స్పీరియన్స్. 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ స్క్రీన్ అయితే వస్తుంది. కనెక్టెడ్ అయితే కాదు, మొత్తం ఒకటే స్క్రీన్ కాదు. ఇక్కడ నెక్స్ట్ ఇది సెపరేట్ స్క్రీన్స్ వస్తాయి, నేను మీకు చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇచ్చారు. సో ఇది టోటల్ ఇలా ఉంటుంది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఆన్ అయ్యాక.
సో ఇది చాలా బాగుంది. స్క్రీన్ అయితే మాత్రం ఒక కర్వ్ షేప్లో వచ్చింది మీకు, డ్రైవర్కి మాత్రమే ఇలాగా ఫోకస్ అయ్యేలాగా. సో సో ప్రతిదీ రీచ్లో ఉంటుంది డ్రైవర్కి. బటన్స్ కానీ ప్రతిదీ చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ చేయడం కూడా. అండ్ స్టీరింగ్ చూసేసరికి మీకు ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. వాయిస్ అసిస్టెంట్ అండ్ నెక్స్ట్ కాల్ ఆన్సర్ ఆఫ్ అండ్ వాల్యూమ్ బటన్స్. ఇది వచ్చేసరికి మీకు ADAS లెవెల్ 2 వస్తుంది ఇందులోని, అదొకటి. అండ్ నెక్స్ట్ ఆటో డైమింగ్ IRVM వస్తుంది. అండ్ హార్న్ కూడా కంప్లీట్ చేంజ్ చేశారు, ఇందాకలా నేను మీకు వినిపించాను. అండ్ పెడల్ షిఫ్టర్స్ అయితే ఇస్తున్నారు మనకి. అండ్ క్రూజ్ కంట్రోల్ అండ్ నెక్స్ట్ స్టీరింగ్ కంట్రోల్ అండ్ ADAS సెట్ చేసుకోవడానికి ప్రతిదీ మీకు ఇక్కడ స్టీరింగ్లోనే సెట్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రతిదీ మీకు ఈ కంప్లీట్గా ఈ డిజిటల్ స్క్రీన్లో మీరు ఏంటైతే చేస్తున్నారో ప్రతిదీ అక్కడ మనకు చూపిస్తుంది. సో ఇది వచ్చేసరికి డ్రైవ్ మోడ్స్ అన్నమాట. సో చూడండి, ఇది చేంజ్ చేశాక స్పోర్ట్ మోడ్ ఆన్ అయింది, ఇది నార్మల్ మోడ్, ఇది ఎకానమీ మోడ్. సో 3 మోడ్స్ అయితే ఇచ్చారు మనకి. ఇందులోనే ట్రాక్షన్ బటన్ కూడా ఉంది, స్నో, మడ్ అండ్ శాండ్. జస్ట్ మీరు ఎలా అంటే అవి మోడ్స్ చేంజ్ అవుతుంటుంది. కొంచెం స్పేస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ స్పేస్ ఉంది. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ఇందాక మీకు చూపించాను కదా. LED అయితే ఇవ్వలేదు, లోపల హాలోజనే ఉంది. ఇది వచ్చేసరికి జస్ట్ చిన్న సన్ రూఫ్ ఇచ్చారు అంతే. ఇది వచ్చేసరికి హార్డ్ మెటీరియల్గా ఉంది, బాగుంది. అండ్ ఇట్ సైడ్ అయితే మిర్రర్ ఇచ్చారు. మీకు టాప్ అండ్ వేరియంట్లో అయితే ఎలాంటి హ్యాండ్ బ్రేక్ ఉండదు. జస్ట్ ఇక్కడ పార్కింగ్ బ్రేక్ అన్నది జస్ట్ ఈ స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అవుద్ది, అండ్ నెక్స్ట్ డౌన్ చేస్తే పార్కింగ్ బ్రేక్ రిలీజ్ అవుద్ది. సో ఇది మొత్తం ఇక్కడ మీకు యాంబియంట్ లైటింగ్ అయితే ఇచ్చారు ఈ గేర్ నాట్ చుట్టూరుగా అయితే. అండ్ నెక్స్ట్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తున్నాయి, ఫుల్లీ లెదర్ ప్లస్ వెంటిలేటెడ్ సీట్స్ ఇవి. ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ బటన్ అయితే ఉన్నది. సో మీకు సీట్స్ ఈ హోల్స్ నుండి అయితే మీకు AC అన్నది వస్తుంది లోపలికి. సో ఇది వచ్చేసరికి కెమెరా, పార్కింగ్ కెమెరాస్ 360 డిగ్రీస్ కెమెరా అయితే ఇస్తున్నారు కొత్త ఫేస్ లిఫ్ట్లో. కెమెరా అయితే మాత్రం ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. మీకు చూడండి, మొత్తం ఇక్కడ కార్ చుట్టూ ఏటేట్ ఉన్నాయో అన్నది మీకు ప్రతి ఇంచ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఎట్ సైడ్ చూడాలనుకుంటున్నారు కూడా మీరు చూడొచ్చు. ఇది మీకు ఫ్రంట్ చూపిస్తుంది, ఫ్రంట్ వ్యూ ఇది మొత్తం. అగోండి చూడండి, ముందు నా కార్ ఉంది, ఫ్రంట్ వ్యూ అంతే ఇంత క్లారిటీగా అయితే ఉంది. కెమెరా మాత్రం చాలా. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టైర్ దగ్గర ఏంటేంటి ఉన్నదన్నది చూపిస్తుంది. ఇది కంప్లీట్ ఫ్రంట్. అండ్ రేర్ సెక్షన్కి వచ్చేసరికి సేమ్ ఫుల్ బ్యాక్ సైడ్ ఏంటి ఉన్నదన్నీ చూపిస్తుంది. అండ్ లెఫ్ట్ రైట్ ప్లస్ బ్యాక్కి వెళ్ళడానికి ఇవన్నీ మీకు పార్కింగ్ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఈ ఫీచర్స్. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ ఎగ్జాక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఏంటి ఉన్నది చుట్టూరుగా అన్నది. చాలా స్మూత్గా ఉంది చూడండి, స్క్రీన్ అయితే చాలా స్మూత్గా ఉంది, అదొక ఫీచర్ యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ బటన్ నొక్కితే చాలు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి 7 స్పీడ్ DCT గేర్ బాక్స్ అన్నది ఇచ్చారు. అండ్ ఇంజన్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇగో ఇలా యానిమేషన్ వస్తుంది విత్ సౌండ్. అండ్ నెక్స్ట్ టాప్ అండ్ వేరియంట్లో అయితే మీకు 8 స్పీకర్స్ బోస్ కంపెనీ ఆడియో సిస్టమ్ అయితే వస్తుంది. విత్ సౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బోస్ కంపెనీ ఆడియో సిస్టమ్. మనం ఒకసారి ఇప్పుడు రేర్కి వెళ్ళి ఒకసారి ఏంటేంటి ఉన్నది ఫీచర్స్ అండ్ నెక్స్ట్ సీట్స్ కంఫర్ట్ ఎలాగ ఉన్నది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. రేర్కి వచ్చేసరికి మనకి ఇది సన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఇచ్చారు, ఇన్బిల్ట్ ఇచ్చారు. చాలా లగ్జరీ కార్స్లో చూడాలి మనం, ఇది ఈ సెగ్మెంట్లో ఇవ్వడం అయితే గ్రేట్, బాగుంది ఆ ఫీచర్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి లోపల మనకి AC వెంట్స్ అయితే ఉన్నది విత్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, AC వెంట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్జస్టబుల్
హెడ్ రెస్ట్ అయితే ఉంది విత్ ఆర్మ్ రెస్ట్. మొత్తం ఫుల్లీ లెదర్, కానీ వైట్ ఇచ్చారు వీళ్ళు. మెయింటెనెన్స్ అయితే కొంచెం చూసుకొని చేయాలి. చాలా కంఫర్ట్గా ఉంది సీట్ అయితే మాత్రం, చాలా బాగుంది. లెదర్ సీట్స్, మంచి లెదర్ అయితే యూస్ చేశారు వీళ్ళు. బాగుంది లెదర్ సీట్స్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా లెదర్ ట్రీట్మెంట్ అన్నది ఉంది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది హ్యాండ్ పెట్టుకోవడానికి. అన్నది కూడా చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది, మనకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి అండ్ నెక్స్ట్ దిగడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి టర్బో వేరియంట్ కదా, మీకు 365 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు, విచ్ ఇస్ ప్లెంటీ ఎనఫ్ ఫర్ ఏ ఫ్యామిలీ. చాలా కంఫర్టబుల్గా మన లగేజెస్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది బోస్ ఆడియో సిస్టమ్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి జస్ట్ పవర్ సప్లై ఏదో. నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్టెఫ్నీ వీల్ నాకు తెలిసి వీళ్ళు స్టెఫ్నీ వచ్చేసరికి 15 ఇంచెస్ వీల్ అయితే ఇస్తున్నారు స్టెఫ్నీ. ఎలాంటి ఆటోమేటిక్ క్లోజింగ్ అన్నది ఉండదు, మాన్యువల్గా మీరు హ్యాండ్తో క్లోజ్ చేసుకోవడం. ఇది రేర్ ఎలా ఉన్నది. అండ్ నెక్స్ట్ మనకి పైన ఎలా వస్తుంది చూడడానికి అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. ప్రీవియస్ది స్ట్రాంగ్ ప్లస్ ఇప్పుడు కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. పార్కింగ్ సెన్సర్స్ అన్నవి యాడ్ చేశారు, ఇదిగోండి లెఫ్ట్ అండ్ ఫ్రంట్ సెన్సర్స్ కూడా యాడ్ చేశారు, విచ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫీచర్ మనకి. సో ఫ్రెండ్స్, న్యూ హ్యూండై వెన్యూ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫీచర్. నెక్స్ట్ వీడియోలో అయితే దీని టర్బో వేరియంట్ యొక్క డ్రైవ్ రివ్యూ అండ్ నెక్స్ట్ డీజిల్ వేరియంట్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ దీని యొక్క రైడ్ రివ్యూ అయితే మీకు పెడుతున్నాను. సో డోంట్ మిస్ ఇట్ గైస్.